ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఆత్మహత్య చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ నివాసం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఆయన భార్య హేమలత ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇది మాట్లాడించేటువంటి సమయం కాదు, కాకపోతే ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలి ఖచ్చితంగా కూడా. శంకర్ గౌడ్ చనిపోయి 12 రోజులు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఆర్టీసీ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిమ్మల్ని వచ్చి పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేశారు? చేయలేదు, ఎవరు చేయలేదు. ఆర్టీసీ వాళ్ళు వచ్చిండ్రు, ఆర్టీసీ వాళ్ళు నిన్న వచ్చిండ్రు, మొన్న వచ్చిండ్రు, మాట్లాడండి. ఆయన ఎవరు, అశ్వత్థామరెడ్డి గారు వచ్చిండ్రు, దేశంలో అందరూ వచ్చిండ్రు. రెండు పార్టీ వాళ్ళిద్దరు వచ్చిండ్రు. ఒక ఆయన వెంకన్న గ్రూప్ ఒక ఆయనే, అశ్వత్థామరెడ్డి ఒక ఆయన. వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఇస్తామమ్మ జాబ్ కంపల్సరీ, ఇల్లు అతను ఇస్తున్నా. వాళ్ళకి చెప్పిన కూడా నాకు అది ఇల్లు లేదు, ఇల్లు లేక నా బిడ్డ ఇంటి కాడ వేసుకున్నా, నాకు అది ఇల్లు కంపల్సరీ ఇవ్వాలంటే ఇందిరా మిల్లు ఇస్తా అంటాను. ఇందిరా మిల్లు ఇస్తే మళ్ళీ నేను 10 లక్షలు ఎక్కడ తెచ్చుకోను, నాకు డబ్బులు లేవు కదా, నాకు సొంతంగా నాకు స్థలం లేదు, లేనప్పుడు సొంతం కట్టి ఇవ్వండి అని చెప్పి నేను. అయితే సరే అమ్మ సొంతంగా కట్టిస్తాం తీ అని అశ్వత్థామరెడ్డి గారు కూడా అన్నారు. ఆ వెంకన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు. మొన్న చనిపోయిన రోజు 3 రోజులు 5 రోజులకు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చెప్పిండ్రు, మాకు వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. ఆర్టీసీ జేఏసీ నాయకులు వచ్చారని చెప్తా ఉన్నారు. ఆర్టీసీ నుంచి ఎండి నాగిరెడ్డి కావచ్చు, ఇతర అధికారులు ఏమన్నా వచ్చి కలిసే ప్రయత్నం చేసి? ఎవరు రాలే మా దగ్గర, ఎవరు ఒక ఆర్టీసీ వాళ్ళు తప్పించి అశ్వత్థామరెడ్డి గారు వెంకన్న గారే వచ్చిన, ఎవరు రాలే మా కాడికి, ఎవరు రాలే. పొన్నం ప్రభాకర్ కూడా మీతో ఫోన్లో మాట్లాడినట్టున్నారు కదా, మరి ఆయన వచ్చి కలిసే ప్రయత్నం ఏం చేయలేదు? నాకు ఫోన్ చేయలే, నా బిడ్డతో మాట్లాడిండు అంట. మాకు హైదరాబాద్లో వచ్చిండు, మా ఆయన పేషెంట్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడిండు. మీకేం కావాలో మేము చేస్తామమ్మా, నీకు ఏదున్నా మేము గౌడ్సమే, మీరు గౌడ్సే, మీకు మా పాప నెంబరు బాబు నెంబర్ తీసుకున్నా, నేను మీకు ఏమన్నా మాకు చెప్పమ్మా అన్నాడు. ఇక నేను కూడా నాకు ఇల్లు లేదు సార్ అని చెప్తే, సరే అమ్మ నీకు ఇల్లు కంపల్సరీ ఇప్పిస్తా సార్ కూడా చెప్పిండ్రు నాకు, హాస్పిటల్లో హైదరాబాద్లో చెప్పిండ్రు నాకు. ఇంకా అంతే, ఎవరు రాలే. ఇక ఎవరు చెప్పండి, జేఏసీలు అయితే వచ్చిండ్రు, ఆర్టీసీలు కూడా వస్తున్నారు. ఇద్దరు ముగ్గురు చాలా డిపోలు, 4 డిపోలు దాకా వచ్చిండ్రు మా కాడికి, అంటే విలారం ఇవ్వడానికి. పాపం ఒకవేళ 30,000, ఒకవేళ 30,000 అట్లా ఇస్తున్నారు. ఒక్కొక్క డిపో నుంచి ఇస్తున్నారు మాకు, ఒక్కొక్కరు ఇస్తున్నారు. నిన్న కూడా ఇచ్చిపోయాను 30,000, ఒకరు ఇచ్చిపోయాను. సస్పెండ్ అయిన వాళ్ళు కూడా ఇచ్చిపోయారు, వాళ్ళు కూడా. అంటే ఇన్ని సంవత్సరాలు ఆర్టీసీకి సేవలు అందించి కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి. జీతాలు లేక, జీతాలు తక్కువ రావడము. నా కొడుకు క్యాబ్ నడుపుతున్నాడు, హైదరాబాద్ పోయి, డిగ్రీ కంప్లీట్ కాలేదు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు కదా అమ్మ, మనకి ఎట్లా వెళ్తుందని వాడు హైదరాబాద్ పోయి క్యాబ్ నడుపుతున్నాడు. మాకు వచ్చే జీతాలు ఏం సరిపోయి, ఇల్లు కిరాయిలు చిట్టీలకే సరిపోతున్నాయి మాకు. పైసలు లేక మస్తు తల్లాడి, ఈయన కూడా బాగా బాధపడిండు. ఇదే కథ అయింది మాకు. మీరు చెప్పండి అమ్మ, మీ ఫాదర్ ఆత్మహత్య చేసుకోవడం వల్లనే ఇప్పుడు ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. మీ ఫాదర్కు కేవలం 10 లక్షల నష్టపరిహారం ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదైతే వాళ్ళ కోసమే నాన్న త్యాగం చేశారు, అది మాత్రం నిజమే. వాళ్ళ కోసమే ఏది చేసినా నాన్న. కానీ సరే, వాళ్ళు కూడా ప్రభుత్వం దిగి వచ్చి ఒక 10 లక్షలు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ పైసలకి నాన్న ప్రాణం అయితే రాదు. మా నాన్నని మేము చాలా కోల్పోయాము. సరే, సాయం చేశారు. ఇంకా ప్రభుత్వం తమ్మునికి ఒక జాబు, అమ్మకు ఒక ఇల్లు ఇస్తే అది సంతోషం. యాక్చువల్గా మీ ఫాదర్ ఒకవేళ ఉండుంటే, సర్వీసు పూర్తి చేసుకుంటే రిటైర్మెంట్ అయితే 50 లక్షల 60 లక్షల డబ్బులు కూడా వచ్చేవి. కానీ వీళ్ళు 10 లక్షలు ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ప్రాణాన్ని సైతం కూడా త్యాగం చేసిండు, లక్షల మంది కోసం కూడా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి. నాన్న రిటైర్మెంట్ అయితే మాత్రం 50 lakhs దాకానే వచ్చేవి. కాకపోతే 10 లక్షలు అంటే వాళ్ళకు కూడా ఎటు సరిపోవు కదండి. తమ్మునికి జాబ్ కూడా రావాలి. మరి ఇప్పటివరకు జేఏసీ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు వచ్చారు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు ఏదున్నా భరోసా ఉంటాము అది ఇది అని చెప్తున్నారు. కాకపోతే ఆర్టీసీ వాళ్ళ తరపున కూడా ఎంతో కొంత సాయం వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సాయపడ్డ వాళ్ళు అయినట్టు అవుతారని అనుకుంటున్నాము. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, మిమ్మల్ని ఏమైనా సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారా? నాగిరెడ్డి సార్ అంటే రాలేదు, జేఏసీ నాయకులు ఆర్టీసీ వాళ్ళు అయితే వచ్చారు. ఈ సస్పెండ్ అయిన వాళ్ళు మాత్రం ఒక 30,000 తెచ్చి సాయం చేశారు, మమ్మీకి ఇచ్చి వెళ్ళారు, అంతే. కేటీఆర్ కూడా వచ్చి శ్రద్ధాంజలి కూడా కట్టించడం జరిగింది. ఆయన ఏం చెప్పారు మీతో? సార్ కూడా ఫస్ట్ సాయం చేస్తాము ఎంతో కొంత అని అన్నారు. అన్నట్టుగా ఆ మాట మీదనే సార్ ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఇంటికి వచ్చి సాయం చేసి వెళ్ళారు 5 lakhs. సార్కి కానీ గవర్నమెంట్కి కానీ అందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. డిపార్ట్మెంట్ తరఫునే మా బావ ప్రాణత్యాగం చేసుకున్నారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్ని షరతులు మంజూరైనాయి, వాళ్ళకు 31 కోరికలు నెరవేరినాయి. మా బావ అయితే మళ్ళీ తిరిగి రారు కదా. కానీ ఒక 200, 300 అని అంటున్నారు. కానీ ఒక్కరోజు జీతం వాళ్ళకు కేటాయిస్తే మా అక్క మా బావ గురించి కూడా ఆలోచించాలి కదా. ఒక్కరోజు జీతం ఇస్తే ఏమవుతుంది, వాళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు. మేము ఒకటే కోరుకుంటున్నాం, 500, 1000 అట్లా అది కాకుండా ఒక్కరోజు వేతనం ఆయనకి
ఆయన పేరు మీద వదిలేస్తే అయిపోతుంది కదా. మీకు ఇంతగానం ప్రాణత్యాగం చేసిండు మీకోసం. నా కోరికైతే అది, మా అక్క వాళ్ళు అయితే అలా అడుగుతలేరు. నా డిమాండ్ అయితే ఆర్టీసీ వాళ్ళకి ఒక్కరోజు వేతనం మా బావకు అంకితం చేస్తే వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి కేవలం 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామని చెప్తా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే 5 లక్షలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ ఒక ప్రాణం విలువ 10 లక్షలే ఉంటుంది. అంత లక్షల మంది కోసం చనిపోయిండు కదా. నాన్నగారు కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనే చేసి చనిపోయారు. అప్పుడు మేము చిన్న పిల్లలం, 10 సంవత్సరాల వాళ్ళం. మేము 4 అక్క చెల్లెలం, ఒక అన్నయ్య. అన్నయ్యకు 3 సంవత్సరాలు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చారు. కానీ నా 3 సంవత్సరాలు మేము చిన్న పిల్లలం. మమ్మల్ని ఆదుకున్నది ఆర్టీసీ డిపార్ట్మెంటే. మాకు అప్పుడు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు అది ఒక గోరంతా కూడా కాదు. అప్పుడు మమ్మల్ని 4 పోషించే అంత డబ్బులు వచ్చినాయి మాకు. ఇప్పుడు 10 లక్షలు ఎక్కడ? ఒక సిటీలో ఇల్లు కొనుక్కోవాలంటే ₹1 కోటి కావాల్సింది. మా అక్కకి ఎక్కడి నుండి వస్తుంది ఇప్పుడు? అప్పుడే మమ్మల్ని ఒక 32 సంవత్సరాలు అవుతుంది మా నాన్నగారు చనిపోయి. అప్పుడే అంత సహాయం చేసి మేము 4 సెటిల్ అయిపోయినాం. మా అన్నయ్య కూడా జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సహకరిస్తే వాళ్ళు కూడా కొద్దిగా బాగుపడతారు కదా. కనీసం సొంత ఇల్లు కట్టిస్తామని కూడా ఎక్కడ కూడా ప్రకటించినటువంటి ఇంకా అది కట్టించే వరకు తెలియదు కదా. కేవలం జేఎస్ నాయకులు చెప్పారంట, అధికారులు కూడా ఇక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే వాళ్ళు వాగ్దానం అయితే అంటున్నారు, అది కట్టించే వరకు తెలుస్తుంది. మరి అది అంటే చనిపోయి 12 రోజులు అవుతుంది. కానీ కేవలం 12వ రోజు ఇట్లా కేటీఆర్ వస్తున్నాడని తెలిసి అధికారులు హడావుడికి వచ్చి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వడం. వాళ్ళకి ఎట్లున్నదో సార్, ఇప్పుడు ప్రభుత్వాన్ని మేమైతే నిందించలేము కదా. ఇప్పుడు మాకు ఇంట్లో ఏంటిదంటే మా బావ మా ఇంటి పెద్ద పోయినారు. మా ఇంటికి మా అక్క ఒక్కటి పెద్దది, మేము చిన్నోళ్ళం. మా బావే మా అన్నిటికీ అందరికీ దిక్కు. ఆయన ఒక్కటి ఇట్లా చేసుకున్నందుకు మేము కూడా ఆగమైపోయినాం కదా సార్. మా అక్కకి ఏదో ఒకటి ఇల్లు, ఆ బాబుకి జాబు, కొంచెం 10 లక్షలు కాకుండా ఇంకెక్కువ అమౌంట్ ఇచ్చేది ఉంటే బాగుండు కదా ప్రభుత్వమైనా కూడా. ఓకే రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే శంకర్ గౌడ్ లక్షల మంది కోసం ఆయన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆయన శరీరాన్ని కూడా ఆహుతి చేసుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి శంకర్ గౌడ్ని చాలా అవమానపరిచారు. ఎందుకంటే ఆయన శవాన్ని కనీసం డిపో వద్ద నివాళులు అర్పించడానికి కూడా అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా సుమారు ₹1 కోటి కూడా చాలామంది డిమాండ్ చేశారు నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా. కానీ ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వకుండా అదేవిధంగా కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే వీళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చి, అది కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా ఇల్లు ఇస్తామని చెప్పలేదు, కేవలం నామమాత్రంగానే మరి ఇల్లు ఇస్తామని చెప్పారు. సో ప్రభుత్వం ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళు అంటే శంకర్ గౌడ్ అంటే ఇప్పుడు ఏదో కొత్తగా ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కోసం కూడా ఉద్యమం చేసిండు. అలాంటి శంకర్ గౌడ్ను మరి మరోసారి కూడా అవమానిస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేవలం 10 లక్షలతోటి సరిపెట్టకుండా సుమారు ₹1 కోటి నష్టపరిహారం, వాళ్లకు డబుల్ బెడ్రూమ్ మంచి కట్టించి వాళ్ళకు ఖచ్చితంగా నివాసం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఇటు ఆర్టీసీ సంస్థ మీద ఉంది, అటు ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారంటేనే దానికి ప్రధాన కారణం శంకర్ గౌడ్ ఆత్మహత్య అని చెప్పుకోవచ్చు. అలాంటి శంకర్ గౌడ్కు ఖచ్చితంగా న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.